హాయ్ హలో నమస్తే, ఇది ఈజ్ మీ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. సో ఈ వీడియో ఏంటో చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే చందు అండ్ బాబు మా ఇంటికి వచ్చేస్తున్నారు. సో 5th మంత్లో ఇంటికి వచ్చేస్తున్నారనమాట వాళ్ళ పుట్టింటి నుండి. సో ఆ వ్లాగ్ అనమాట. ఆ రోజు మొత్తం ఏమేమి జరిగాయో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా బాబు వస్తున్నాడని చెప్పి కొన్ని చేంజెస్ అన్నీ చేసామన్నమాట ఇంట్లో. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక సోఫాని తీసేసాము అండ్ వాడి కోసం ఒక కబోర్డ్ లాగా అరేంజ్ చేసి పెట్టేశాము. సో అందుకే కొంచెం లేట్ అయిందనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా. సో ఆ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పొంగల్ అండ్ చట్నీ. సో అందరికీ చేశానన్నమాట, అందరు తింటారులే ఇష్టంగా అన్నట్టు. సో నాకు విద్యాకి అని చెప్పి పెట్టుకొని వచ్చి ఇస్తే విద్యాకి పొంగల్ వద్దంట ఆ రోజు. సర్లే ఇంకా అని చెప్పి కొద్దిసేపు రిక్వెస్ట్ చేశాను, ఇంకా తినకపోయేసరికి వదిలేశాను అనమాట. సో నేను మాత్రమే తింటూ ఉన్నాను అక్కడ. సో నేను తింటూ ఉంటే మా విద్య ఏం చేస్తున్నాడో చూడండి, అసలు క్యాండీ క్రష్ ఆడుకుంటూ ఉన్నాడు. ఈ మధ్య మా విద్యకి క్యాండీ క్రష్ పిచ్చి చాలా ఎక్కువైపోయిందనమాట. ఎక్కడికి వెళ్ళినా క్యాండీ క్రష్ ఆడుకుంటూ ఉన్నాడు. ఏ చూసినా కూడా క్యాండీ క్రష్ ఉంటుందన్నమాట. లైక్ ఏ పని చేసినా క్యాండీ క్రష్లో మునిగిపోయే ఉంటాడు. పక్కన మనుషులు ఏం చెప్తున్నారని కూడా వినిపించుకోకుండా అయిపోయాడనమాట. మొత్తానికి క్యాండీ క్రష్ని అయితే అన్ఇన్స్టాల్ చేసేసాను నేను. ఇంకా క్యాండీ క్రష్ అలా ఆడుతూ ఉంటే దానికి ఫుల్ అడిక్ట్ అయిపోతారు అని చెప్పి విన్నాను. సో ఈ విద్య కూడా ఎక్కడ దానికి అడిక్ట్ అయిపోతాడు అని చెప్పి అన్ఇన్స్టాల్ చేసేసాను. అండ్ ఇక్కడ చూపిస్తున్నది ఏంటి అంటే మా బుడ్డోడి కోసం ఒక బుల్లి గీజర్ ఆన్లైన్లో ఆర్డర్ చేసిందంట చందు. సో ఆ రోజే వచ్చింది అది. ఇంకా సరే అని చెప్పి అన్బాక్సింగ్ చేసుకుంటూ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. నార్మల్ గీజర్స్ అయితే ఆన్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes వెయిట్ చేసిన తర్వాత మనకి హాట్ వాటర్ వస్తాయి కదా. సో ఈ గీజర్ అలా కాదంట, ఆన్ చేసిన వెంటనే హాట్ వాటర్ వచ్చేస్తాయంట. ఇన్లెట్కి ఒకటి అండ్ అవుట్లెట్కి ఒకటి 2 పైప్స్ లాగా ఇచ్చారు. సో బాబుకి అప్పుడప్పుడు వేడి నీళ్ళు అవసరం ఉంటాయి కదా అన్నట్టు ఆర్డర్ చేసిందంట బాబు కోసం. అండ్ వింటర్ కదా, చల్ల నీళ్ళతో ఎక్కువ కడగడం అలాంటివి చేయకూడదు కదా. సో అందుకని చెప్పి బాబు కోసం ఆర్డర్ చేసింది. ఇంకా చందుకు కూడా చల్ల నీళ్ళు అసలు తగలకూడదంట కదా, అందుకే ఇంకా ఇద్దరి కోసం అన్నట్టు ఆ గీజర్ వాళ్ళ రూమ్లో పెట్టేసుకుందామని చెప్పి ఆర్డర్ చేసేసింది. యాక్చువల్గా మా ఇంట్లో ఒక బాత్రూంలోనే గీజర్ ఉంటుంది, ఇంకా చందు వాళ్ళ బాత్రూంలో గీజర్ ఉండదు. కానీ 2 బాత్రూమ్స్కి కనెక్షన్ ఉంది. సో ఒక పక్క ట్యాప్ ఆన్ చేస్తే ఇంకొక సైడ్ వాటర్ రావన్నమాట. సో బాబుకి ఇమీడియట్గా అవసరమైనప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టు ఇది ఆర్డర్ చేసింది. సో దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 1000 పడిందంట. తర్వాత చందుని అడిగితే చెప్పింది నాకు. సో అలా మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు వస్తున్నారు కదా, ఆ రోజు ఫుల్ ఆయిల్ పెట్టుకొనేసాను అనమాట. హెవీగా వచ్చేసింది నాకు హెడేక్. అసలు ఎంత ఆయిల్ పెట్టుకొని ఎలా రెడీ అయ్యానంటే అలా రెడీ అయ్యాను. సర్లే ఇంకేం చేస్తామన్నట్టు ఆయిల్తోనే అడ్జస్ట్ అయిపోతున్నాను. మళ్ళీ తలస్నానం చేస్తే హెడేక్ ఎక్కువ అయిపోతుంది నాకు. సో అలా అడ్జస్ట్ అవుతూ ఉన్నాను. ఇంకా ఆ రోజు చాలా కొనాల్సినవి ఉన్నాయి, అందుకే ఇంకా విద్య నేను షాపింగ్కి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో మా విద్య బ్రేక్ఫాస్ట్ చేశాడనమాట. సో ఇంట్లో చేసిన పొంగల్ నచ్చలేదు మా విద్యకి, అందుకే ఇంకా బయటకు వచ్చి పూరి తిన్నాడు. సో చందు వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళకి శారీస్ పెట్టాలంట తను డెలివరీ అయిపోయి మన ఇంటికి వచ్చిన తర్వాత. సో అత్తయ్య చెప్పారు ఇంకా 3 శారీస్ తీసుకోరా అని చెప్పి. సో చందు వాళ్ళ మమ్మీకి, తర్వాత పెద్దమ్మకి అండ్ వదినకి, ముగ్గురికి శారీస్ తీసుకోవాలి. ఇంకా వాళ్ళకి ఎలాంటి శారీస్ నచ్చుతాయో అని చెప్పి చాలా కన్ఫ్యూజన్గా తీసుకున్నాను అనమాట. సో అక్కడ చాలా శారీసే చూశాను. ఫైనల్గా ఒక 3 శారీస్ అయితే సెలెక్ట్ చేసి తీసేసుకున్నాను. సో మేము మదనపల్లిలో ఉన్న ధనలక్ష్మి షాపింగ్ మాల్కి వెళ్ళాము. ఇంకా శారీస్తో పాటు బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టాలంట కదా, సో అవి కూడా తీసేసుకున్నాము. ఇంకా నేను ఒక పక్క షాపింగ్ చేసుకుంటూ ఉంటే అక్కడ కూడా మా విద్య క్యాండీ క్రష్ ఆడుకుంటూ ఉన్నాడు. యాక్చువల్గా ఈ షాపింగ్ అంతా ముందే చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఆ రోజే వెళ్ళాం కదా, సో ఫాస్ట్గా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి అనే ప్లాన్తో వచ్చాము. మా విద్య ఏమో ల్యాక్ చేసుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఎండి స్టోర్స్ అని చెప్పి మదనపల్లిలో ఫేమస్ అనమాట, ఆర్ఆర్ స్ట్రీట్కి వచ్చేసాము. ఎందుకు అంటే డైలీ వేర్కి రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అని చెప్పి వచ్చాను. ఈ మధ్య నార్మల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటే నాకు అస్సలు పట్టడం లేదనమాట.
అందుకే ఇంకా ఇవైనా కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి అని చెప్పి అవి తీసుకోవడానికి వచ్చాను. అక్కడున్న అంకుల్స్ ఇద్దరు మాకు కొంచెం బాగా తెలుసు అనమాట. సో అడిగారు నన్ను, ఎందుకు వీడియో తీసుకుంటున్నావు, అసలు ఏంటి సంగతి అన్నట్టు. సో అంకుల్ వాళ్ళకి కూడా చెప్పానన్నమాట, ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంకుల్ అని చెప్పి. మరి మాకు చెప్పాలి కదా, మేము కూడా షేర్ చేస్తాం, మేము కూడా చూస్తూ ఉంటాం వ్లాగ్స్ అని చెప్పి అడిగారు. సో వాళ్ళు కూడా ఇంకా అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఆకులు వక్కలు తర్వాత పూలు అవన్నీ తీసుకోవాలి కదా. సో అక్కడికి వచ్చేసాము. ఇంకా అక్కడ కావాల్సినవన్నీ తీసేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ తీసుకోవడానికి వచ్చాము. యాక్చువల్గా ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాంగిల్స్ చూసాను, కానీ అవి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఉండవేమో, వాళ్ళకి నచ్చవేమో అన్నట్టు మళ్ళీ ఇంకా నార్మల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సో అవి తీసేసుకుంటున్నాను. అక్కడ కింద చూసారా కొన్ని బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అవి తీసుకుందామా అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నాను. మళ్ళీ ఎందుకులే డౌట్, ఇంకా వాళ్ళకి నచ్చుతాయో నచ్చవో అన్నట్టు నార్మల్ బ్యాంగిల్స్ తీసేసుకున్నాను. సో ఎప్పుడైనా ఎవరికైనా పెట్టడానికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ప్రిఫర్ చేస్తారు కదా, సో అలా నేను కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ని అయితే తీసేసుకున్నాను. సో ఇక్కడ ఒకటి జరిగిందనమాట. విద్యతో మాట్లాడుతూ పక్కనే చిన్న బేబీ గర్ల్స్వి డ్రెస్సెస్ ఉన్నాయి. సో అలా ఆ డ్రెస్సెస్ చూసుకుంటూ అంకుల్కి అమౌంట్ ఇవ్వడం మర్చిపోయి బండి ఎక్కేసాను. సో ఫుల్ కామెడీ అయిపోయిందనమాట అక్కడ. ఈ విద్య ఇంకా కామెడీ చేసాడు. సో అలా పిల్లల డ్రెస్సెస్ చూస్తూ అంకుల్కి అమౌంట్ ఇవ్వడం మర్చిపోయానమాట. నెక్స్ట్ ఇంకా స్వీట్స్ తీసుకుందాము అని చెప్పి శేఖర్ స్వీట్ స్టాల్కి వచ్చేసాము. సో స్వీట్స్ తీసుకోవడానికి వచ్చి మా విద్య ఏమో ఇక్కడ ఆవకాయ ఊరగాయ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాడు. సో పికిల్స్ కావాలి అన్నట్టు. సో వచ్చిన పని కానీ విద్య, ఫస్ట్ టైం అయిపోతుంది అని చెప్పాను. సో ఏమేమి స్వీట్స్ కావాలో నువ్వు తీసుకో అని చెప్పేసి మా విద్య మాత్రం బాదం మిల్క్ తాగడానికి వెళ్ళిపోతున్నాడు. సో మదనపల్లి శేఖర్ స్వీట్ స్టాల్ అంటే బాదం మిల్క్ ఫేమస్ అనమాట. సో ఇక్కడికి వస్తే ఖచ్చితంగా బాదం మిల్క్ తాగందే అస్సలు వెళ్ళము. సో ఈ మధ్య నేను తగ్గించాను తాగడం, ఎందుకో అంత నచ్చడం లేదు నాకు. ఎందుకంటే హెవీగా కూలింగ్ ఉంటుందన్నమాట, ఎక్కువ కూలింగ్గా ఇచ్చేస్తూ ఉన్నారు. సో ఆ రోజు కూడా మొత్తం ఐస్ లాగా ఫామ్ అయిపోయింది. విద్య పర్లేదులే కొద్దిసేపు అయిన తర్వాత తాగుతాను అని చెప్పి తీసేసుకున్నాడు. ఇంకా నాకు ఫుల్ జలుబు చేసింది, మరీ అంత కూల్ది వద్దులే అని చెప్పి నేను రెడ్ వెల్వెట్ తీసుకున్నాను అనమాట. మదనపల్లిలో ఎన్ని బేకరీస్ ఉన్నా కూడా శేఖర్ స్వీట్ స్టాల్కి ఉన్న స్పెషాలిటీనే వేరు. అసలు చాలా ఫ్రెష్గా ఉంటాయి అక్కడ, కేక్స్ కానీ తర్వాత స్వీట్స్ కానీ చాలా బాగుంటాయి. సో మదనపల్లిలో ఉన్న వాళ్ళకైతే ఈ విషయం తెలిసిందే. సో మీరు ఎప్పుడైనా మదనపల్లి వస్తే ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో శారీస్, బ్లౌజెస్, తర్వాత బ్యాంగిల్స్, ఆకులు వక్కలు అండ్ కొన్ని స్వీట్స్ కూడా తీసుకురమ్మని చెప్పారు అత్తయ్య. ఇంకా స్వీట్స్ తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. సో అవన్నీ కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళాలి. కానీ ఈ విద్య ఏమో ఇక్కడ ఇది చేస్తూ కూర్చున్నారనమాట. సర్లే ఇంకా ఎలాగో లేట్ అవుతుంది కదా అని చెప్పి ఎక్కువ ఫోర్స్ చేయలేదు నేను కూడా. సో అలా అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరేసాము. ఇంకా అక్కడ ఒక 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాము. సో ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే కూడా విద్య అక్కడ జోక్స్ వేసుకుంటూ ఉన్నాడనమాట. అవి ఎందుకు అలా ఉన్నాయి, ఇవి ఎందుకు ఇలా ఉన్నాయి. సో ఏదో ఒకటి జోక్ చేసుకుంటూ నవ్విస్తూనే ఉన్నానమాట. ఇంకా మా విద్యా సంగతి పక్కన పెడితే వాళ్ళకి పసుపు కుంకుమ అవన్నీ ఇస్తారు కదా, సో అప్పుడు ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి మా అత్తయ్య తీసుకొని రమ్మని చెప్పారు. మొత్తానికి షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. సో మేము ఇంటికి వచ్చేసరికి 11:15 అలా అయిపోయిందనమాట. ఇంకా ఇంటికి వస్తూ ఉంటే అక్కడ స్వీట్ పొటాటోస్ కనిపించాయి. అవి నాకు చాలా ఇష్టం అనమాట. సో నేనేం అడగలేదు, ఫస్ట్ విద్య అడిగాడనమాట తీసుకుంటావా అని చెప్పి. పర్లేదులే అని చెప్తే ఇంకా విద్య మళ్ళీ పాపం వెళ్ళి తీసుకొని వస్తూ ఉన్నాను నా కోసం. సో అంకుల్ దగ్గర ఫోన్పే లేదంట. సో పైకొచ్చి అమౌంట్ తీసుకొని మరీ వెళ్ళాడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను తీసుకొచ్చిన శారీస్ అన్నీ కూడా అత్తయ్యకి చూపిస్తూ ఉన్నాను. సో చూడండి ఎలా ఉన్నాయో అని చెప్పి. సో నేను తీసుకున్న శారీస్ ఇవన్నమాట. ఇప్పుడు ఇవి ఫేమస్ కదా, కొంచెం షైనీగా వస్తాయి, పట్టు శారీస్ లాగా. సో బ్లూ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి అండ్ రెడ్ కలర్ ఒకటి తీసుకున్నాను. సో నాకైతే ఆ 3 శారీస్లో రెడ్ కలర్ శారీ ఫస్ట్ చాలా బాగా నచ్చింది. సో అది ఎవరు తీసుకుంటారని అన్నట్టు మైండ్లో ఉన్నిందనమాట. పర్టికులర్గా రెడ్ నాకు చాలా ఇష్టం. మీరే తీయాలా లేకపోతే ఆ పాపకి చెప్పండి.
కనపరాలు వచ్చిందనా ఫ్లాష్ వద్దులే, ఫ్లాష్ పనికిరాదు. సారు ఇంటికి వచ్చానే లేచినాడు. ఆవలు ఇచ్చాను రా బిడ్డ. రేపు పెట్టించుకోరా, అరిచేతికి అరికాలకు పెట్టించుకో. నువ్వు పెట్టించుకో చందనా. స్టార్ట్ చేసినప్పుడు స్మైల్ ఇస్తా అన్నాడు వాడు. నీకు తెలిసిపోయిందా? బాగున్నావా? చూడు వాళ్ళు పడిపోతావు, ఇరికి గూడు కూర్చుంటుంది. సో అలా అరౌండ్ 1కి అలా బాబు, చందు అండ్ పిన్ని వాళ్ళు అందరు వచ్చేసారనమాట. ఇంకా నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే మా చాన్విత వచ్చింది. చాన్విత ఎవరంటే చందు వాళ్ళ అన్నయ్య కూతురు. సో అలా చాన్వితతో కొద్దిసేపు మాట్లాడాను. ఇంకా ఆ లగేజ్ మొత్తం చందు లగేజ్ అనమాట. చందు ఊరు నుండి తీసుకొచ్చింది. ఇంక ఇలా వచ్చేటప్పుడు వంటలన్నీ చేసుకొని వస్తారంట. సో ఆ పిండి వంటలు, తర్వాత ఆకు ఒక్క, పసుపు, కుంకుమ అవన్నీ అందరికీ పంచుతారంట. సో ఈ ట్రెడిషన్ అయితే నాకు అస్సలు తెలీదు. సో డెలివరీ అయిపోయిన తర్వాత పుట్టింటి నుండి అత్తింటికి వస్తారు కదా. సో 3rd మంత్ కానీ, 5th మంత్ కానీ, 7th మంత్, 9th మంత్ అలా వస్తారు కదా. సో అలా వచ్చేటప్పుడు పుట్టింటి నుండి సారి తీసుకొని వస్తారంట. సో అలా తీసుకొచ్చిన పిండి వంటలన్నీ నైబర్స్కి, తర్వాత తెలిసిన వాళ్ళకి అందరికీ ఇలా షేర్ చేసుకుంటారంట. సో నేనైతే కొత్తగా చూస్తూ ఉన్నానన్నమాట. నాకు ఇవి అసలు తెలీదు. సో ముందెప్పుడు కూడా నేనైతే చూడలేదు. ఇంకా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా. సో అలా అన్నట్టు. సో అలా ఇంకా చందు, నేను, వదిన అందరం వెళ్ళి పక్కింటి పిన్నికి, తర్వాత గీతక్క వాళ్ళకి అందరికీ ఇస్తూ ఉన్నాము. సో మా బుడ్డోడు వచ్చి రాగానే కేకలు పెట్టడం స్టార్ట్ చేశాడనమాట. అసలు ఎంతలా అరుస్తున్నాడంటే మేమే షాక్ అయిపోయాం వీడ అరుపులకి. ఇంకా పక్కన తేజ ఉంది కదా, తేజకి పిల్లలంటే చాలా ఇష్టం. సో మమ్మల్ని వెళ్ళనీయకుండా ఇంకా అక్కడే ఆపేసిందనమాట. సర్లే ఇంకా పక్కింట్లో కూడా ఇవ్వాలి కదా, నువ్వు ఇక్కడే ఉంటూ మేము తీసుకొని వస్తామని చెప్పి చందు, వదిన వెళ్ళారు. సో అలా ఇంకొక సారీ కూడా తీసుకొచ్చి గీతక్క వాళ్ళకు కూడా ఇచ్చేశారు. సో అలా వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర చందు బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకుంది. కొన్ని ట్రెడిషన్స్ చాలా బాగుంటాయి కదా. సో ఇది చూస్తూ ఉంటే కొంచెం మంచిగా అనిపించింది అనమాట. నాకు కూడా చూడ్డానికి చాలా బాగా నచ్చింది. సో అలా ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళకందరికీ ఇచ్చేసిన తర్వాత వచ్చేసాము. ఇంకా మా విద్య అయితే నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పటికి మేమిద్దరం ఇంకా లంచ్ చేయలేదు. ఇంకా మేమే అనుకుంటే మా చంటి కూడా అప్పటికి లంచ్ చేయలేదు. సో నేను, విద్య, ఇంకా చంటి ముగ్గురం కలిసి లంచ్ చేద్దాము అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా చందు ఒకటే వెళ్తుంది కదా అన్నట్టు చందుతో పాటు నేను కూడా వెళ్ళి అక్కడ ఇచ్చేసి తర్వాత వచ్చిన తర్వాత లంచ్ చేస్తూ ఉన్నాము. ఆ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే నాటుకోడి ఫ్రై, నాటుకోడి పులుసు, సంగటి, రైస్ అండ్ రసం. భయపడతా బట్టలేము. చేది నోట్లు అది నల్లగా ఉండేది, తెల్లగా ఉండేది. ఏం అట్లా అరుస్తాను? అరుపులు పెద్ద పెద్ద అరుపులు. ఇదేం తిప్పాలనుకుంటున్నాడేమో, అరిచే తిప్పుతారు. కొంచెం డోస్ పెంచుతాడు. వాడిని వీడియో తీస్తానని తెలుసు, కెమెరా కల్లే చూస్తాను వాడు. చేది పడుకో. బాధ
ఎందు నువ్వు కింద అయ్యా నువ్వు కింద పెడితే ఒప్పుకుంటాడే ఎత్తుకోవాలి కానీ ఎత్తుకోవాలి, ఇది ఎత్తు పరిగింది. షర్టు బాగా ఫస్ట్ నెల దగ్గర నుంచి వాళ్ళ అమ్మమ్మ ఒకసారి చిన్న అమ్మమ్మ బాగా అలవాటు చేసింది. సెకండ్ స్టైల్ నుంచి వాళ్ళ పెద్ద అమ్మమ్మ అలవాటు చేసింది. ఉయ్యాల పైకి పోయింది అనమాట. బట్ సాపని జరిపేస్తాను. ఎందుకు పట్టుకుంటాను ఎత్తుకొని బయట అది సిగ్నల్. ఎందుకు అట్లా సౌండ్ ఊరికే మ్యూజిక్ ఇస్తాను. మ్యూజిక్ ఏడ్చలే, అదుతున్నాడు బయటికి బొమ్మని. అప్ప చెప్పినారు బాధ్యతలు ఈరోజు. మాకు రేపు టైం లేకుండా తిరుగుతా ఉంటుంది. నానమ్మ డ్యూటీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, రాత్రి డ్యూటీ. చూస్తున్నారా మా వాడి అరుపులు. సో 5th మంత్కి చాలా యాక్టివ్గా అనిపించాడనమాట మాకు. సో ఫుల్ రియాక్ట్ అవుతూ ఉన్నాడు. మనం ఏదైనా మాట్లాడిస్తే బాగా నవ్వుతున్నాడు. సో అలా వాటితో కొద్దిసేపు ఆడుకునేసిన తర్వాత ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మా విద్య చూసారా అక్కడ కూడా క్యాండీ క్రష్ ఆడుతూ ఉన్నాడు. సర్లే అని చెప్పి ఇంకా చందు తెచ్చిన లగేజ్ మొత్తం సర్దుదామని చెప్పి లోపలికి వచ్చేసాం. మళ్ళీ వచ్చినా యుద్ధం చేయడానికి ప్రిపేర్డ్ అయ్యింది. ఇంకంతా మన రాజ్యం సర్దేసి ఒకే చోటనే ఇంకా చిట్చాట్ అంతా. ఏంది బ్యాగ్లు అన్నీ. సో అలా మా చందు లగేజ్ చూసారా ఎంత ఉందో అసలు. అవన్నీ ఎక్కడ పెట్టాలబ్బా అని చెప్పి ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంది. ఇంకా ఈ టాయ్ వచ్చి చందు ప్రెగ్నెంట్ అయినప్పుడు రివీల్ చేస్తూ ఉన్నింది సాగర్కి. అప్పుడు నేను కొన్నానమాట. నెక్స్ట్ ఎవరు పుట్టే వాళ్ళకి ఫస్ట్ టాయ్ నాదే అవ్వాలి అని చెప్పి. సో అది చాలా రోజులు కనిపించలేదు అసలు, ఎక్కడున్నిందో అని చెప్పి వెతుకుతూ ఉన్నిన్నాము. మొత్తానికి ఆ లగేజ్ మొత్తం సర్దడానికి బీర్వాలో ఉన్నవన్నీ బయటకు తీసింది. అప్పుడు కనిపించిందనమాట. ఇంకా ఆ బొమ్మ కోసం చాన్విత అండ్ దేవనందన్ ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు. చందు వదిన మాత్రం లగేజ్ సర్దుకుంటూ ఉన్నారు. ఇంక పిన్ని వాళ్ళు బయలుదేరాలి అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా సర్లే టీ తాగేసి వెళ్దురు అని చెప్పి టీ పెట్టడానికి వచ్చానమాట. ఇంకా టీ ఒక పక్క కాఫీ ఒక పక్క చేస్తూ ఉన్నాను. సో వదినకి నేను చేసే కాఫీ అంటే చాలా ఇష్టం అని చెప్పి చాలాసార్లు చెప్పింది. టీ అంత ప్రిఫర్ చేయదంట. సర్లే అని చెప్పి మా అందరి కోసం టీ చేస్తూ ఉన్నాను అండ్ వదిన కోసం కాఫీ కూడా చేస్తూ ఉన్నాను. సో ఇంకా చందు కూడా బయటకు వచ్చేసింది. సర్లే తర్వాత సర్దుకుందాం వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్నట్టు ఇంకా అందరి కోసం టీ పెడుతూ ఉన్నాను. ఈవినింగ్ టీ టైం అన్నమాట ఇది. ఇంట్లో ఇలా బంధువులంతా చాలా మంది ఉంటే కొంచెం అంతా సందడిగా హడావిడిగా ఉంటుంది కదా. సో ఆ పని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక వర్క్ వచ్చేసాము. సో అసలు ఏం చేస్తున్నామో ఏం అర్థం కాలేదన్నమాట. ఇల్లు మొత్తం గజిబిజిగా ఉండింది. ఇంకా నాకు వీడియో షూట్ ఎవరు చేస్తున్నారో తెలుసా, చందు అన్నమాట. సో చందుని వీడియో తీయమని చెప్పాను, ఇంకా అలా వచ్చేసింది. సో వదినకి కాఫీ ఇచ్చేసాను. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా టీ తాగేశారు. సో పిన్ని వాళ్ళు ఇంకా బయలుదేరడానికి రెడీ అయిపోతూ ఉన్నారు. సో వాళ్ళు బయలుదేరుతున్నారు కదా, వాళ్ళకి పసుపు కుంకుమ తర్వాత ఫ్లవర్స్ శారీస్ తెచ్చాం కదా, అవన్నీ ఇవ్వమని చెప్పి అత్తయ్య చెప్పారు. అవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటే ఇంకా అక్కడికే వచ్చేసారనమాట. సో వంటింట్లోనే అందరికీ ఇచ్చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా హాల్లో అన్నీ తీసుకొని నీట్గా వెళ్ళి ఇవ్వాలి అనుకున్నాను. సో పిన్ని వాళ్ళు నేను అక్కడ అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటే లోపలికే వచ్చేసారు. అలా కిచెన్లోనే వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తున్నాను అనమాట. సో మీ మంత్రం ఒక హడావిడిలో ఉంటే మా దేవనందన్ మాత్రం ఇంకొక హడావిడిలో ఉన్నాడు. సో పాపం వాడికి పాలు వేసిస్తే కాలుతూ ఉన్నాయి అందరు తాగేటప్పుడు. మొత్తానికి వాళ్ళందరు తాగేసిన తర్వాత వాడి పాలు చల్లారాయన్నమాట. సో అలా అక్కడ కొంచెం అలా చేస్తూ ఉన్నాడు. సో శారీ, ఆకులు వక్కలు, తర్వాత పసుపు కుంకుమ, ఫ్లవర్స్ అండ్ పసుపు తాడు, బ్యాంగిల్స్, శారీ అండ్ బ్లౌజ్ పీస్. సో ఇవన్నీ పెట్టి ఇవ్వాలి అని చెప్పింది అత్తయ్య. సో అవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఆఫ్టర్ డెలివరీ పుట్టింటి నుండి అత్తింటికి వచ్చినప్పుడు పుట్టింటి వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళకి ఇలా శారీస్ పెట్టాలంట. సో ఈ ట్రెడిషన్ కూడా నాకైతే తెలీదు.
ఇంకా చూసారా, పిన్ని అండ్ వదిన మాత్రమే వచ్చారు. ఇంకొక పిన్నికి కొంచెం పర్సనల్ ప్రాబ్లం అని చెప్పి రాలేదు, సో తను మిస్ అయ్యారు. సో తను మాత్రం ఫుల్ ఇంకా ఇక్కడే లోకం పెట్టుకొని ఉంటారనమాట. మనవన్ని పంపించేశారు కదా. సో అలా పిన్నికి అండ్ వదినకి శారీ అవన్నీ పెడుతూ ఉన్నాను ఇక్కడ. వీడియో తీసి యూట్యూబ్లో పెట్టి నీకు చెప్తా. పంపించి మళ్ళీ కాదు, రేవంత్ రెడ్డి డైలాగ్ వినలేదు నువ్వు. అది వినింటే ఇంకా జోక్ బాగా వచ్చిందండి. వస్తుంది తత్త తత్త బాక్సులు పట్టుకోమని బాక్స్ మళ్ళీ భద్రంగా పెట్టుకోండి మడతేస్తాయి. శారీని నలిపోకుండా నాకప్పుడు ఫుల్ కాఫ్ అన్నమాట. సో కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను మొత్తానికి. ఇంకా అలా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిన్ని వాళ్ళు రెడీ అవుతున్నారు ఇంకా బయలుదేరడానికి. సో ఇంకా నెక్స్ట్ డే వెళ్దురు అని చెప్తూ ఉంటే వినకుండా లేదు వర్క్స్ ఉన్నాయని చెప్పి బయలుదేరేస్తున్నారు. చాన్విత బాయ్ 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 దేవనందన్ బాయ్. సరే పిన్ని. చెప్పులు ఉన్నాయి కదా, చెప్పులు సరే నువ్వు కూడా వేసుకో కదా, చెప్పులా కూడా దిగినారా? చెప్పులు పోసుకొని పోవాలా నేను? ఈ బాక్స్ లో ఇచ్చేస్తుందా? వాడికి పోతానే ఉన్నాడు. బాయ్. సో అలా వాళ్ళందరూ బయలుదేరేశారు. ఇంకా మేము కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. సో బాబు నిద్రపోతూ ఉన్నాడనమాట. మా విద్య చాలాసేపు వెయిట్ చేశాడు, వాడిని లేపడానికి ట్రై చేశాడు. ఇంకా వాళ్ళు లేవర్లే అని చెప్పి గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారనమాట. సో అలా వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే చందు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయినట్టు ఫేస్లో తెలిసిందనమాట. సో తనన్నా లోపలే కంట్రోల్ చేసుకుంటూ ఉండింది. ఇంకా నేనైతే అలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉండేదాన్నో అని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నాను. ఒక 1 ఇయర్ అక్కడ ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా అలానే అనిపిస్తుంది కదా. సో చందు ఫేస్లో కంట్రోల్ చేసుకున్నట్టు అనిపించింది అనమాట నాకు. ఇంకా నేనైతే ఫుల్ ఎడ్ చేసేదాన్ని, అది వేరే మ్యాటర్ అసలు.
నెక్స్ట్ ఇంకా బాబుని చూడడానికి ఇంకొక బాబు వచ్చాడనమాట, తేజ వాళ్ళ అన్న కొడుకు. సో తన పేరు రాకీ, తనకి 11 months అనమాట. సో ఈ బాబుని చూడడానికి వాడొచ్చాడు. సో మా దగ్గరికి బాగా వస్తాడనమాట. అప్పుడు మాత్రం రమ్మంటే అస్సలు రావట్లేదు, బాబుని చూసుకుంటూనే ఉండిపోయాడు వాడు. ఇప్పుడే లేసినావా? ఏమి ఓ ఆ? ఏమి నేను సాగర్ అత్తే అనుకున్నా, మా పిల్లలు ఇంకే పిచ్చుట్లో లేంటి ఆడికి పోలని అడిగారు. ఏంది జంపింగ్ ఉందా పిల్లలదే? ఆడుంది ఆడ పెట్టినారే టర్నింగ్ కాడ ఆడ. ఏమో మా ఇంటికి నుంచి ఇచ్చేసి. చూడలా. హలో, ఆడ మీరు పోయేటప్పుడు చూసాం నేను ఓమి. సాగరు. మేము కూడా అత్తే అనుకున్నాము. ఏమి ఏమి ఎత్తుకోవాలా? ఆ? నువ్వు కూడాను నువ్వు అను. ನಾನು పోదామా గుడ్డలు ఎత్తామే దానికి ఎత్తుకురామ్మా. రోజు రోజు ఒక జాత తొడ తవ్వించి 2 జతలు ఆయన మన ఫ్రీగా తవ్వేది చెప్ప. సరే నాన్న, నువ్వు స్కూల్ వరకు ఫ్రీ లెక్క బుట్కి ఫ్రీ అని చెప్ప. ఫ్రీ నాన్న, నేను చెప్తాను నల్లమ్మ కన్నా ముందే స్కూల్ సరేనా దొరా? పాలకు సెడవరకు ముందు మీ ఇంట్లో తినాల్సింది అన్నమా, మాట బాగా తిరిగేదని పెడతాలేమా. అదే వాళ్ళ ముందు తినాల్సింది పోవా, మాట బాగా తిరుగుతాయి తినేటప్పటికి. మాటలు బాగా తిరుగుతాయి వంటలో తింటే పోవా. ఏం చూస్తానాడో చూడవాడు. కంటే తినిపించిండేది. సో ఈవినింగ్ కొద్దిసేపు వాళ్ళు లేచిన తర్వాత వాడితో ఆడుకున్నాము. కెమెరా చూస్తే చాలు ఫుల్ అలర్ట్ అయిపోతున్నాడు అనమాట వాడు, ఫోన్ని చూస్తూ ఉండిపోతాడు. నెక్స్ట్ ఇంకా ఈ ఆంటీ వచ్చి మా బట్టలు ఐరన్ చేసే ఆంటీ అనమాట. సో ఆంటీకి కూడా ఇంకా చందు, పసుపు, కుంకుమ అవన్నీ ఇస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకా ఆంటీ కూడా కొద్దిసేపు బాబుతో ఆడుకుంటూ మాట్లాడిస్తూ ఉన్నారు. ఉందండి బతుక్కోదు కదా, సంతోషంగా ఉంటుంది. రెండు బాయ్ అంటే చెప్పు. బాయ్ ఆ పక్క చెప్పాలి ఆడిందిదా మావి ఎడచెత్తన పెట్టాలంటారే. పాలంటే
గడ్డ గుచ్చుకునేందుకు మా రాణి దగ్గర కూడా పులి. ఏయ్, హలో, ఇక్కడ చూడు. సత్యాడు ఇక్కడ ఇక్కడ ఉన్నారా ఆడా ఆడంటే చూడు. తాత ఎగిరిస్తాను రామ్ 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 తాత ఎగిరిస్తాను రామ్ రామ్. సో అలా మా బుడ్డోడు ఇంటికి వచ్చేసరికి అందరికీ ఫుల్ హ్యాపీనెస్ అయిపోయిందనమాట. వాటితో ఆడుకోవడానికే సరిపోతుంది అందరికీ టైము. సో అత్తయ్య ఒక పక్క, మామయ్య ఒక పక్క, నేను ఒక పక్క, మా విద్య ఒక పక్క, ఇలా ఆడుకుంటూనే ఉన్నాం వాటితో. ఇంకా నైట్ డిన్నర్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. చాలు చాలు పా. ఏం బాగాలేదులే, షార్ట్స్ పెట్టే కూడా. ఎదురు వస్తుంది చాలు పా. ఎక్కువ నవ్వకూడదు, నవ్వకూడదు ఎక్కువ, ఇక్కడ వీడియో నవ్వకూడదు కనిపిస్తుంది. ఎక్కువ. చాలు చాలు బాయ్. చాలు చాలు చాలు. ఎక్కువ నవ్వకూడదు, నవ్వకూడదు, గొంతు ఆరిపోతుంది. కళ్ళు నీళ్ళు కూడా వస్తున్నాయి వాడికి. చాలు బాయ్. నిన్న నాకు ఒకలా నవ్వుతా ఉన్నాడు, ఈ రోజు ఇంకోలా నవ్వుతాడు. కొంచెం బాయ్ 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 అనమాట. బాయ్ బాయ్ బాయ్. అయిపోయింది. సో చాలా రోజుల తర్వాత అందరం కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నాము. ఆ రోజు మా స్పెషల్స్ ఏంటంటే కలర్ రైస్ విత్ పెరుగు పచ్చడి అన్నమాట. అందరికీ చాలా ఇష్టం. ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మా డిన్నర్ స్పెషల్స్ అన్నమాట. సో మా డే అయితే అలా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మా బాబు రియాక్షన్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో. సో ఆ డే అయితే అలా ఎండ్ అయిపోయింది. ఇంకా ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.